అందరికీ నమస్కారం సార్. నేను గోపాల్ మిత్ర, ప్రకాశం జిల్లా పొదిలి మండలం పి రాజుపాలెం గోపాల్ మిత్రని మాట్లాడుతున్నాను సార్. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి గోపాల్ మిత్ర నా విన్నపం సార్. సార్, మీరు 2000 సంవత్సరంలో గోపాల్ మిత్రగా 2-3 పంచాయతీలకు గోపాల్ మిత్ర నియమించారు సార్. అప్పటి నుండి సాలిసాలిన జీతాలతో కుటుంబాలు గడవక, మా తల్లిదండ్రులకు మంచి ఆహారం పెట్టుకోలేక, మా పిల్లలను మంచి చదువు చదివించుకోలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. ఇబ్బందులు పడుతూ జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నాం సార్. గత ప్రభుత్వంలో మా గోపాల్ మిత్రులను పట్టించుకోకుండా మా జీవితాలను అగమ్య గోచరంగా చేసినారు సార్. మళ్ళీ మన ప్రభుత్వం కోసం ఎదురు చూసాం సార్. తీరా మన ప్రభుత్వం వచ్చినాక మమ్మల్ని పట్టించుకోవటం గుండా మమ్మల్ని వదిలేశారు సార్. ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయినాయి సార్. మా గోపాల్ మిత్ర ఏం పాపం చేశాడు సార్? మన ప్రభుత్వం కోసం మేము ఎన్నోసార్లు రైతులతో చర్చించి సార్, మనకి బాగా ఉండాలని సార్, మేము రైతులతో ఎండనక వాననక రాత్రి అనక పగలనక మేము రైతులకు సేవ చేసాం సార్. కరోనా టైంలో కూడా మేము రైతులకి దగ్గరుండి సేవలు చేసాం సార్. మేము ఏ పాపం చేసాం సార్? మమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు సార్. మాకు 6.5 ఇస్తే ఏం సరిపోతాయి సార్? మాకంటే వెనకొచ్చిన వాళ్ళకి ఏహెచ్ఎల్ సార్, యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్లు సార్, వాళ్ళకి ఈరోజు 30,000 శాలరీ ఇస్తున్నారు సార్. మాకు ఇచ్చే 6.5 కూడా నెల రావట్లేదు సార్. 2 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి ఇస్తున్నారు సార్. మా కుటుంబాలు ఎట్టగడవాలి సార్? మా పిల్లలు చదువు ఏం కావాలి సార్? మేము ఏం తినాలి సార్? ఏం తిని ఏం బతకాలి సార్? మాకు ఇచ్చే 6.5 కూడా నెల రావట్లేదు సార్. మా 2000 కుటుంబాలు ఎలా బతకాలి సార్? ఇప్పటికే సగం సచ్చినాం సార్. మమ్మల్ని పూర్తిగా సంపండి లేదా బతికించండి సార్. లేకుంటే మా 2000 కుటుంబాలు ఆత్మహత్య చేశారని సార్. మాకు ఒకసారి మా వైపు చూడండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. లోకేష్ బాబు సార్ మేము 2 సార్లు కలిసాం సార్. మమ్మల్ని పట్టించుకోలేదు సార్. మంత్రి గారిని కలవమన్నాడు సార్. మంత్రి గారిని కలిసాం. ఆ సార్ కూడా మమ్మల్ని పట్టించుకోలేదు సార్. అధికారులు మమ్మల్ని అసలు పట్టించుకోవట్లేదు సార్. మేము ఎలా బతకాలి సార్? మా జీవితాలు ఎలా గడవాలి సార్? దయచేసి మమ్మల్ని గుర్తించండి సార్. మమ్మల్ని గుర్తించి మాకు ఏదన్నా అవకాశం కల్పించండి సార్. మా జీతాలు పెంచండి సార్. మాకేదో పంచపక్ష పరిమాణాలు పెట్టమని అంటలేదు సార్. మాకు 2 పూట్ల భోజనం పెట్టండి సార్. దయచేసి మా విన్నపాన్ని వినండి సార్. ఇని సార్, మాకు తొందరలో మాకు మంచి భవిష్యత్తుని ఇవ్వండి సార్. దయచేసి మమ్మల్ని ఆదరించండి సార్. మా కుటుంబాలని ఆదుకోండి సార్. మేము 20 సంవత్సరాల నుంచి మేము ఇదే పని చేస్తున్నాం సార్. ఇంక రెండో పని మేము చేయలేము.